హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం మేతి పలావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ నెయ్యి వేసి వేడిగిన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసి బాగా వేయించాలి. బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయ వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి బాగా వేయించాలి. ఉల్లిపాయ బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి బాగా మెత్తగా వేగనివ్వాలి. చూసారు ఫ్రెండ్స్, ఈ కలర్లోకి వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి టమాటా, బంగాళదుంప మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. టమాటా అనేది మెత్తబడినంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. మూత పెట్టి ఒకసారి మళ్ళీ మూత తీసి బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, టమాటాలు అనేవి బాగా మెత్తబడిపోయి ఇందులోకి మనం అప్పటికప్పుడు తయారు చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. అందువల్ల రోట్లో అప్పటికప్పుడు దంచుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కొంచెం కలిపాక అందులో ఒక 1/2 టీ స్పూన్ కారం అనేది వేసుకోవాలి. కలర్ బాగుంటుంది, నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది కారం వేయడం వల్ల. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇందులో వేడి నీటిలో నానబెట్టినటువంటి మిల్లీ మేకర్స్ ఒక 2 టైమ్స్ బాగా కడుక్కొని ఇందులో వేసుకోవాలన్నమాట. సో ఇవంతా బాగా కలిపి బాగా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత ఒక 2 మెంతికూర వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి. అదేంటంటే మెంతికూర అనేది కట్ చేయకుండానే నేను వేసేసాను. సో కట్ చేయకుండా కాకుండా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కట్ చేయకుండా వేసాను. మీరు ఆ మిస్టేక్ చేయొద్దు. మీరు మాత్రం కట్ చేసి వేసుకోండి. దీని తర్వాత మూత పెట్టి కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ తీసి బాగా కలపాలి. ఇప్పుడు బాగా వేగినటువంటి ఈ మిశ్రమంలో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి 2 గ్లాస్ బియ్యం అనేది వాటర్ లేకుండా ఇందులో వేసుకొని రైస్ అనేది బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. మూత పెట్టి తీసిన తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపి ఉప్పు మసాలా అంతా సరిపోయిందో లేదో చూసుకొని
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలి. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ అనేది. సో పక్కాగా మెజర్మెంట్స్తో చేస్తే తప్పకుండా చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే నేను ఈ పలావ్ అనేది నేను నార్మల్ రైస్తోనే ట్రై చేశాను. మీరు ఏ రైస్తో ట్రై చేసినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి టేస్ట్ చేస్తే ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. అలాగే దీంతో లెమన్ ఆనియన్ పెట్టి తింటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎన్నో మంచి వంటల వీడియోలు పెడుతూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.